హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ రీడింగ్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి, అవి కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇన్ జనరల్ అవ్వచ్చు, అవన్నీ డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం, మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. వీడియోని కంపల్సరీ హైప్ చేయండి. సో ఫస్ట్ ఎనర్జీ ఎవరికైనా మెసేజెస్ చూద్దాం. అండ్ ఈ రీడింగ్ అన్ని రాజుల వారు చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. బ్రోకెన్ హార్ట్, జర్నీ, డోర్ టు రొమాన్స్ అండ్ కేరింగ్ కనెక్షన్స్. సో ఫస్ట్ మెసేజ్, బ్రోకెన్ హార్ట్. డెఫినెట్లీ చాలా మంది రైట్ నౌ సెపరేషన్లో ఉండడం కానీ, లేదా మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల కొంచెం సాడ్ ఫీల్ అయ్యే మూమెంట్లో అయితే ఉన్నారు, బికాస్ బ్రోకెన్ హార్ట్. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే, మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎవ్రీ సిచ్యువేషన్ టెంపరీ. సో రైట్ నౌ మీరు సాడ్ ఫీల్ అవ్వచ్చు, బట్ ఇక్కడ నెక్స్ట్ కార్డ్ మెసేజ్ ఏంటంటే జర్నీ. బికాస్ లైఫ్లో మనకి ఏది జరిగినా అది ఒక జర్నీలో పార్ట్ మాత్రమే. సో మీరు ఇక్కడే దీని గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉంటే స్టక్ అయిపోతారు. సో దీని నుంచి బయటికి రండి. అది ఫ్యామిలీ ఇష్యూ అవ్వచ్చు, పర్సనల్ ఇష్యూ అవ్వచ్చు, కెరియర్ ఇష్యూ అవ్వచ్చు. ఏ ఇష్యూ వల్ల మీరు ఇప్పుడు రైట్ నో మేబీ సాడ్ ఫీలింగ్లో ఉంటే దాని నుంచి బయటికి రావాలని అర్థం. బికాస్ జర్నీ, బికాస్ మీ లైఫ్ ఇక్కడతో ఎండ్ కాదు, ఇక్కడ నుంచి చాలా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా మేబీ మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇక్కడతో లైఫ్ ఎండ్ అయిపోయింది నాకు, అంటే మేబీ మీరు జాబ్లో లాస్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, మీకు ఫ్యూచర్ కనిపించట్లేదు అని ఒక ఫీలింగ్లో ఉంటారు. బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఇక్కడ నుంచి మీకు ఫ్యూచర్ చాలా ఉంది. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అదే మీ జీవితం కాదు, ఇక్కడ నుంచి చాలా జీవితం ఉందని అర్థం. సో జర్నీ, సో ఖచ్చితంగా మీ జర్నీ ఇంకా ఉంది. సో మీరు ఏదో ఒక సిచ్యువేషన్ని, మీ లైఫ్లో జరిగిన ఒక సంఘటనని అక్కడే పెట్టుకుని అక్కడే స్ట్రక్ అవ్వద్దు, దాని నుంచి బయటికి రండి అని. అండ్ డోర్ టు రొమాన్స్ అంటే ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్లో మేబీ సెపరేట్ అయిపోయారో, బ్రేకప్ అయిపోయింది, నెక్స్ట్ ఇంక లేదు అనుకున్నారు, ఖచ్చితంగా మీ లైఫ్ మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతుంది. మరి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఖచ్చితంగా ఇక్కడ సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. అండ్ అండర్ ద కేరింగ్ కనెక్షన్స్. సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ సిబ్లింగ్స్తో కానీ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్స్ అవి ఎవరితో అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయినా అవ్వచ్చు, ఎవరితో అయినా సరే స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. సో మీకు ఎవరితో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి సార్ట్ అవుట్ చేసుకోవడానికి అయితే చూడండి, బికాజ్ అవి సార్ట్ అవుట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. Under the deck, a new romantic cycle begins. Same message 2 సార్లు వచ్చింది రీడింగ్ లో. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్, ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్, ఫుల్ మూన్ ఇన్ కేన్సర్. ఎవరైతే చాలా రోజుల నుంచి ఒక పర్సనల్ ఇష్యూతో బాధపడుతూ ఉన్నారో, అది ఎప్పటికీ దానికి సొల్యూషన్ దొరకట్లేదు, మీరు చాలా చేస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు, బట్ సొల్యూషన్ దొరకట్లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, వెరీ సూన్ మీకు దానికి సొల్యూషన్ దొరికే అవకాశం కనిపిస్తుంది. సో మీకు ఏదైనా ఒకటి అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే దానికి సొల్యూషన్ గురించి ఆలోచించండి, మీకు ఖచ్చితంగా అది సార్ట్ అవుట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్. సో మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు నేను సక్సెస్ అవుతానా లేదా, లేదా ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను స్టార్ట్ చేయనా వద్దా అని ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే ఇక్కడ ఏంటంటే అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దాని గురించి యాక్షన్ తీసుకోండి. మీరు దేని గురించి అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి, బికాస్ మీకు అక్కడ సక్సెస్ వస్తుందని అర్థం.
మీరు స్టార్ట్ చేయకముందే నేను సక్సెస్ అవుతానో లేదో అని చెప్పి స్టక్ అయిపోయి మీరు ఏం చేయకుండా ఉండద్దు. మీరు సక్సెస్ అవుతాననే ఉద్దేశంతోనే మీరు హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎ విన్ విన్ అవుట్కమ్ ఇస్ యువర్ ఫోర్కాస్ట్. అండ్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ న్యూ మూన్ ఇన్ పైసెస్. సో ఎవరైతే కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటారో, మీరు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఉంది, మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది అని మీరు ఫీల్ అయితే గనక ఇక్కడ మీరు మెడిటేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఫస్ట్ ఎమోషనలీ స్టేబుల్ ఉండాలి, ఎమోషనలీ బ్యాలెన్స్ ఉండాలి. బికాస్ ఫిజికల్లీ మనం ఎలా ఉన్నా ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటే ఎలాగైనా అవుతుంది. బట్ ఫిజికల్లీ ఎంత హెల్దీగా ఉన్నా ఎమోషనలీ స్ట్రాంగ్ లేకపోతే చాలా కష్టం. సో ఇక్కడ మీకు ఇక్కడ మెయిన్ మెసేజ్ ఏంటంటే మీ ఎమోషనల్ ఆర్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ న్యూ అగైన్ ఎవరైనా రిలేషన్షిప్ లో లేరు ఇప్పటి వరకు అంటే మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారు, కలిసే ఉన్నారు అంటే ఇక్కడ నుంచి మీ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక న్యూ ఎనర్జీ అనేది మీ రిలేషన్షిప్ లోకి రాబోతుంది. Religious factors, soulmate, pay attention to the red flags, and love yourself first. Under the deck, love yourself first. Your self-respect makes you more romantically attractive. సో ఈ మెసేజ్ అర్థం ఏంటంటే మనం చాలా సార్లు మనకన్నా వేరే వాళ్ళని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాం, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీరు మిమ్మల్ని ఫస్ట్ పెట్టుకోండి. ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ మీద మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు అందరికీ అట్రాక్టివ్ గా ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ అన్ని వాళ్ళకే చేయాలని ఆలోచిస్తే మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే ఎవరు మీ గురించి మీకు కేర్ తీసుకోరు. సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజియస్ అప్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్. మీలో చాలా మంది రిలేషన్షిప్ లో ఉంటే కనుక మీ ఇద్దరి డిఫరెంట్ రిలీజియన్స్ అయి ఉండొచ్చు, క్యాస్ట్స్ అయి ఉండొచ్చు. అది కూడా మీ రిలేషన్షిప్ ని పెర్ఫెక్ట్ చేస్తుంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ అదే మెసేజ్. మేబీ మీరు ఒకే క్యాస్ట్ అవ్వచ్చు, బట్ పెరిగిన విధానం వేరే ఉండొచ్చు. సో ఇవి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయని అర్థం. అండ్ మీరు చాలా మంది ఎవరైనా ఆలోచిస్తూ నా సోల్మేటా కాదా అని ఎవరైనా కన్ఫ్యూజన్ లో ఉంటే, మీరు డీప్ రిలేషన్షిప్ లో ఉన్నారు బట్ మీకు ఆ డౌట్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. సో మీరు అలాంటి డౌట్ఫుల్ గా ఎవరైనా ఉంటే సో ఖచ్చితంగా ఇక్కడ మీ డౌట్ క్లారిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్, పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. సో మీ రిలేషన్షిప్ లో రైట్ నౌ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. మేబీ మీ పర్సన్ చీటింగ్ చేస్తున్నారనో, లేదా మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ ట్రస్ట్ వర్తీ కాదు అనుకుంటున్నారు. బట్ మీకు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. సో అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు అని అర్థం. మీకు ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తే దాని నుంచి మీరు ఏం చేయాలి, ఆ రెడ్ ఫ్లాగ్స్ ఎందుకు ఉన్నాయి ఏంటి అని ఆలోచించండి. బికాస్ ఇక్కడ ఆ సైన్స్ అనేవి మీకు ఏవో గైడ్ చేస్తున్నాయని అర్థం. సో గ్రాంటెడ్ గా అయితే తీసుకోవద్దు, లేదా ఓవర్లుక్ గా తీసుకోవద్దు. మీరు ఖచ్చితంగా అవి ఎందుకు వచ్చాయి ఏంటి అన్నది మీరు ప్రాపర్ గా ఉండాలి. Under the deck, the Phoenix, new phase, rekindle, renew, transformation, growth, changed mind. So the Phoenix అంటే మనం ఎక్కడైతే చాలా అంటే పాతాళానికి వెళ్ళిపోతామో, కెరియర్ లో అవ్వచ్చు, రిలేషన్షిప్ లో అవ్వచ్చు, అక్కడి నుంచి మళ్ళీ పైకి రావడం అనమాట. ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక గ్రోత్, అంటే ఒక స్క్రాచ్ నుంచి మళ్ళీ మన లైఫ్ ని బిల్డ్ చేసుకోవడం అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మీ లైఫ్ అగైన్ నేను చెప్పాను ఇక్కడతో ఎండింగ్ కాదు, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ మైండ్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ గా చేంజ్ అవుతుంది, మీరు గ్రోత్ చూస్తారు, మీ ఎనర్జీలో ఒక కొత్త ఎనర్జీని చూస్తారు. అండ్ బోత్ రిసీవింగ్ వాట్ యూ నీడ్, ప్రోగ్రెషన్, అరైవింగ్, మూవింగ్ ఆన్, క్లోజర్ ఇష్యూస్. మేబీ మీలో కొంతమంది రిలేషన్షిప్ వైజ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు, లేదా కెరియర్ వైజ్ ఒక జాబ్ వదిలేసి వేరే జాబ్ లోకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఏం చేయాలి ఏంటని ఒక చిన్న
డౌట్ ఉంది మీకు. అట్ ద సేమ్ టైం మీరు ఏదనుకుంటారో అది మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. బట్ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తారో దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు. సో మీరు ఏదైతే జరగాలి అని అనుకుంటారో దాని గురించి ఎక్కువ ఆలోచించండి, నెగిటివ్ గురించి ఎక్కువ ఆలోచించకండి. అండ్ సెడక్షన్, అట్రాక్షన్, ఫిల్టరింగ్, డేటింగ్, హోపింగ్ అప్, టెంప్టేషన్, థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్. డెఫినెట్లీ కొంతమంది రిలేషన్షిప్ లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయింది. మేబీ మీకు తెలియకపోవచ్చు, అందుకే ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ కూడా వచ్చింది. సో మీ రిలేషన్షిప్ లో మీకు ఏమైనా డౌట్ఫుల్ గా ఉంటే కనుక 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం బెటర్. బికాస్ ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 2 సార్లు వచ్చింది మెసేజ్. అండ్ ద స్వార్డ్ అండ్ రోజ్, క్లారిటీ, ట్రూత్, రివిలేషన్, సొలిడేటరీ, ఫోర్స్, హానర్, ప్రొటెక్షన్ అండ్ పవర్. సో ఇక్కడ మీకు క్లారిటీ, ఖచ్చితంగా మీరు ఏదైతే విషయం గురించి క్లారిటీ కావాలనుకుంటారో మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ట్రూత్ అండ్ ఆనర్, ప్రొటెక్షన్, పవర్. అంటే మీరు ఒక ఫేక్ రిలేషన్షిప్ లో ఉంటే అది ఫేక్ అని మీకు తెలుస్తుంది, ఖచ్చితంగా అది మీకు ప్రొటెక్షన్ కింద లెక్క. అండ్ మీరు ట్రూత్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ట్రూత్ బయటపడుతుంది, క్లారిటీ వస్తుంది. సో మీకు క్లారిటీ కావాలనుకున్నప్పుడు దాని తగ్గ యాక్షన్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు టారో మెసేజెస్ చూడండి. Six of Pentacles, 10 of Pentacles, Knight of Cups, 3 of Cups, 4 of Pentacles, 2 of Cups and 10 of Wands. ఇక్కడ నాకు 2 phases కనిపిస్తున్నాయి. ఒక ఫేజ్ వచ్చేసి కెరియర్ సంబంధించి, ఒకటి వచ్చేసి రిలేషన్షిప్ సంబంధించి. కెరియర్ కి సంబంధించి నాకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. మీరు మీ ఫినాన్షియల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు ఉంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్ లోకి వస్తాయి. బట్ కొంచెం స్లో మూవింగ్ ఉంది. సో బీ పేషెంట్. అంటే మనం ఈ రోజు అనుకున్నాం రేపు ఆపర్చునిటీ వచ్చేయాలని కాదు. సో మీరు దానికి తగ్గ వర్క్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్కి అప్లై చేస్తున్నారంటే ఇంటర్వ్యూకి అప్లై చేయాలి, మీరు ప్రిపేర్ అవ్వాలి. మీ 100% మీరు ఇస్తూ మీరు ఎఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు అవుతుంది. అండ్ 3 of Cups, 4 of Pentacles and 2 of Cups and 10 of Wands. మీలో చాలా మంది మీరు తీసుకో దానికన్నా ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు, అది ఎమోషనలీ ఆర్ ఫిజికలీ. సో అలాంటి బర్డెన్ మీరు తీసుకోవడం వల్ల ఫర్దర్ గా మీకు అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫిజికల్ బర్డెన్ అయినా, ఎమోషనల్ బర్డెన్ అయినా. ఫిజికల్లీ అయితే తర్వాత మీరు మీ కోసం వర్క్ చేసుకోలేరు, అండ్ ఎమోషనల్లీ అయితే మీరు మెంటల్ స్ట్రెస్ గురవుతారు. సో మీరు ఎంతవరకు తీసుకోగలరో అంతవరకే తీసుకోండి. అండ్ హీలింగ్, మీ ఫ్రెండ్స్ తో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయండి. బికాజ్ మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో ఇంకా వర్క్ చేస్తే మీరు దాని రిజల్ట్ అన్నది అంతగా సరిగ్గా రాదు. అండ్ రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా ఇక్కడ మీకు కొంచెం ముందుకు వెళ్ళాలా లేదా అనే ఒక ఇదైతే కనిపిస్తుంది. బట్ మీకు ఒక్కొక్కసారి ఈ పర్సన్ మీ సోల్మేట్ అనిపిస్తారు, బట్ ఒక్కొక్కసారి ట్రస్ట్ ఇష్యూస్ వల్ల లేదా థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మీరు కావాలనే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరు. బట్ మీకు డీప్ గా ఉంటుంది తను మేబీ నా సోల్మేటా అని. ఒకసారి క్లారిఫై చేద్దాం. 4 of Pentacles, Page of Pentacles, 2 of Sea. సో మీకు అనిపించిన బట్ ఏదైతే సర్కమ్స్టెన్సెస్ ఉంటాయో లైక్ థర్డ్ పార్టీ ఇష్యూ అని, రెడ్ ఫ్లాగ్స్ అని, దానివల్ల ఈ రిలేషన్షిప్ నుంచి మీరు వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మీ పర్సన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ అది థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల అయితే ఖచ్చితంగా అది మీకు ప్రొటెక్షన్ కింద లెక్క. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఈ హోల్ రీడింగ్ లో నాకు తెలిసిన రెండే వచ్చిన మెసేజ్లు ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ ఇంకొకటి మీ లైఫ్ లో ఏదైనా సిచ్యువేషన్ దగ్గర మీరు స్టక్ అయిపోయి ఉంటే అక్కడ స్టక్ అవ్వద్దు, మీ లైఫ్ ఇంకా చాలా ఉంది. సో మీరు యాక్షన్ తీసుకోండి, ఆ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రండి. అండ్ కెరియర్ వైజ్ అయితే చాలా ప్రోగ్రెస్ ఉంది అని. సో మీకు ఇందులో ఏ మెసేజెస్ రెసినేట్ అయితే ఆ మెసేజెస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.